సో హాయ్ గైస్, పెద్ది మూవీ నుంచి రామ్ చరణ్ గారి లుక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. లుక్ ఎలా అనిపించింది? మీరు జెన్యూన్‌గా హానెస్ట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, ర్యాంపేజ్ లుక్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి లుక్‌లో మన రామ్ చరణ్ గారిని ఇప్పటివరకు అయితే చూడలేదని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే పెద్ది మూవీలో మన రామ్ చరణ్ గారి లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ లుక్ చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ సిగరెట్ నోట్లో పెట్టుకున్న ఆ స్టైల్ కావచ్చు, ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, విత్ బియర్డ్ మామూలు లేదు. కేసీపీ అని చెప్పుకోవచ్చు. నిన్న రిలీజ్ చేసిన లుక్‌కి, ఈ లుక్‌కి అస్సలకి సంబంధమే లేదని చెప్పుకోవచ్చు. బ్యాక్ నుంచి చూస్తుంటే వేరే లుక్ అనిపించింది. ఈ లుక్ చూస్తుంటే డిఫరెంట్ లుక్ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే లుక్ అయితే ఇంప్రెస్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లుక్ ఎంతమందికి నచ్చిందో జెన్యూన్‌గా హానెస్ట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ లుక్‌తోనే అర్థమైతుంది పక్కా ఈ సినిమా అయితే 1000 కోట్లు అయితే కొట్టేయాలని గట్టి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అన్నారో, ఎవరైతే రామ్ చరణ్ గారికి యాక్టింగ్ రాదన్నారో, ఎవరైతే రామ్ చరణ్ గారికి బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన పట్టు లేదన్నారో, ఈ సినిమాతో మొత్తం తీరాలని అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి పక్కా 1000 కోట్లు ఎప్పుడొచ్చినా స్టోరీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో జగపతి బాబు గారు, ఇంకా మన రామ్ చరణ్ గారు, ఇంకా మన మున్నా భాయ్, శివరాజ్ కుమార్, ఇంకా జాన్వీ కపూర్ హీరోయిన్, ఇంతమంది పెద్ద క్యాస్టే ఈ సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ రెమ్యునరేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్కువైతే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి 3-400 కోట్ల బడ్జెట్ అయితే అవ్వబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే బాక్స్ ఆఫీస్‌కి అయితే చుక్కలే. ఆ లెవెల్ అయితే ఈ సినిమా మీద హైప్ అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు. మరి మీకు రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపించింది? జెన్యూన్‌గా హానెస్ట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చెప్పినా కదా, ర్యాంపేజ్ కూడా చిన్న పదం అయిపోతుంది ఈ లుక్ ముందు. ఆ లెవెల్‌లో నాకైతే ఇంప్రెస్ అయితే చేసిరని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. వెరీ హ్యాపీ బర్త్‌డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. మీరు కూడా విష్ చేయండి. జై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారని బర్త్‌డే విషెస్ అయితే కామెంట్ బాక్స్‌లో చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే లుక్ ఎలా అనిపించిందో జెన్యూన్‌గా అయితే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయనీకి ప్రయత్నించండి. థాంక్ యూ సో మచ్.